నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? హరి హరి నా మాట విను. హరి హరి నా మాట విను. హరి హరి నా మాట విను. హరి హరి నా పాప. హరి 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 నేను చెప్పేది విను. హరి నా మాట విను. హరి హరి నా మాట విను. హరి నేను చెప్పేది విను. హరి హరి ఒక్కసారి నేను చెప్పేది విను. హరి హరి నా మాట విను. హరి నువ్వు వాళ్ళ మాయలో పడిపోయావు. హరి నీకు నిజం తెలియక ఇలా చేస్తున్నావు. హరి ఆ పాప నా పాప. హరి నా మాట నమ్ము ప్లీజ్. నోర్మయ్, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. హరి హరి నేను చెప్పేది విను. హరి 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 నేను చెప్పేది ఒక్కసారి విను. హరి 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 తలుపు తీ. హరి నా పాప. హరి తను నా పాప. హరి తలుపు తీ. సమయం ముగించేదిలాయ్ రణం మధురమైన గాయం మరిచిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం I love you, Yashoda. Love you too, Hari.
మనకిద్దరు పిల్లలు. మనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో కలెక్టర్, అబ్బాయి ఏమో ఐపీఎస్ ఆఫీసర్. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధి రాయని కథలోన విరహం మిగిలేలే. మనల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నాడు. ఇప్పుడు నా పాప కూడా నాకు దక్కదు. ఇప్పటి వరకు ఆ ఊర్మిళ మాత్రమే నా పాప నాకు దక్కకుండా అడ్డుపడుతూ ఉంది. కానీ ఇప్పుడు పాపని ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గరికి తీసుకొస్తానన్న నా హరినే. ఏంటత్తయ్య ఇప్పుడు నా చేతుల్లోకి నా పాప రాకుండా అడ్డుపడుతున్నాడు. పాప కోసం నేను ఊర్మిళ ఇంటికి వెళ్ళానత్తయ్య. ఏంటత్తయ్య నాకేం చేయాలో అర్థం కావడం లేదత్తయ్య. నా పాప లేకుండా నేను ఉండలేనత్తయ్య. నేనేం చేయాలో మీరైనా చెప్పండి అత్తయ్య. నాకేం అర్థం కావడం లేదు. నువ్వు ఈ ప్రశ్నలు నన్ను కాదు అడగాల్సింది. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పర్సన్ కూడా నేను కాదు, మీ అన్న కుటుంబం. అవును, అసలు నువ్వు ఊర్మిళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఊర్మిళ ఇంటికి నువ్వు వెళితే హరి కోసమే వెళ్ళాలి, పాప కోసం కాదు. ఆ పాప నీ కడుపునే పుట్టింది, నేను కాదు అనను. కానీ నీ ప్రమేయం లేకుండా పుట్టింది, నువ్వు స్పృహలో లేనప్పుడు పుట్టింది. పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ వల్ల పుట్టాలి కానీ ఇలా ప్రయోగాల వల్ల పుట్టేవాళ్ళు కాదమ్మా. పైగా ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఆ సుబ్బరాజు. అంటే ఆ బిడ్డ సుబ్బరాజు వారసురాలు. ఒక రకంగా మీ అన్నయ్య ఇంటి వారసురాలు. ఇన్ని రోజులు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఆ బిడ్డ గురించి, ఆ బిడ్డ తండ్రికే ఎలాంటి బాధ లేనప్పుడు నీకు మాత్రం బాధెందుకు? ప్రణవి నన్ను ఎంతగా ప్రేమించిందో తన మాటల్లో తెలుస్తుంది. అలాగే నా గతం గురించి, గతంలో నేను ప్రణవి ఎంతగా ప్రేమించుకున్నామో తను చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే మా ప్రేమ ఎంత గొప్పగా ఉండేదో నాకు అర్థమవుతుంది. నా వల్ల ఎవరు ఇబ్బంది పడినా నేను భరించలేను. అందులోనూ నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు ఇబ్బంది పడితే నేను అస్సలు ఒప్పుకోను. మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించండి ఆంటీ.
ఇప్పుడు నేననుకున్న దారిలోకి నువ్వొచ్చావు హరి. ఇక నేనాడతాను చూడు ఒక ఆట. యశోదా, యశోదా, ఈ బ్యాగ్ ఏంటమ్మా? ఎక్కడికి వెళుతున్నావమ్మా? మీ అత్తయ్య నీతో మాట్లాడిన మాటలకు అర్థం నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని కాదు, అలాగే నువ్వు తప్పు చేసావని కాదు, నిన్ను ఇంట్లో నుంచి పంపించాలని కాదు, నిన్ను కోడలుగా చేసుకోకూడదని కాదు. నాకు కానీ మీ అత్తయ్యకి కానీ ఏమాత్రం అలాంటి ఆలోచన లేదమ్మా. నీ గురించి మాకు తెలుసు. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళతావని తెలుసు. అలాగే మనుషులకి ఎంత విలువిస్తావో తెలుసు. అలాంటి నిన్ను మేము ఎందుకు వద్దనుకుంటామమ్మా? మీ అత్తయ్య బాధంతా ఒకటే, అదేంటో నీకు తెలుసు. ఒక తల్లిగా తన బాధ నీకు చెప్పుకుందే కానీ అంత మాత్రాన నిన్ను అవమానించడం అనుమానించడం కాదమ్మా. పొరపాటున తన మాటలు నీకు అలా అర్థమై ఉంటే నేను నీకు క్షమాపణలు చెప్తున్నానమ్మా. మావయ్య ప్లీజ్ దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మేం మాట్లాడటం లేదమ్మా. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని నువ్వు మాతో మాట్లాడిస్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. లేదు మావయ్య, అత్తయ్య చెప్పిన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. నేను బాగా ఆలోచించాను. అత్తయ్య చెప్పిందే నిజం. అత్తయ్య స్థానంలో నేనున్నా కానీ బహుశా అలాగే అనుకుంటానేమో. అన్నిటికంటే ముఖ్యంగా నా మీద ప్రేమతో నన్ను తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. హరి నా మెళ్ళో తాళి కట్టక ముందే నన్ను కోడలుగా చేసుకున్నారు. కానీ ఇలా ఉండటం కరెక్ట్ కాదేమో అని నాకు ఈ రోజే అర్థమైంది. నా స్థానమేంటో, నేనేం చేయాలో, మనిషిగా నేను పుట్టిన దానికి అర్థమేంటో నేను తెలుసుకోవాలి. అన్నిటికీ మించి హరితో నాకింకా పెళ్లి కాలేదు. ఈ ఇంట్లో ఉండటానికి నాకు అర్హత కూడా లేదు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను మావయ్య. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి మావయ్య, నేను వెళ్తున్నాను. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పినట్టు ప్రణవితో మీరు పెళ్లికి ఒప్పుకోండి. ఆ యశోద చావు యశోద చస్తుంది. మీరందరూ ఆనందంగా ఉంటారు. హరిని కూడా మీ దగ్గరికి పంపిస్తాను. ఊర్మిళ, నువ్వంటున్నది కొంతవరకు బానే ఉంది. కానీ మా కన్న కొడుకు మమ్మల్ని తల్లిదండ్రులుగా గుర్తించకపోగా మమ్మల్ని చూస్తేనే కోప్పడుతున్నాడు. మేమేదో మోసగాళ్ళం అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు.
అలాంటి నా కొడుకుని నువ్వెలా మార్చగలవు? దాక్షాయిని, నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను తలుచుకుంటే చచ్చినవాడు మళ్ళీ బ్రతుకుతాడు, బ్రతికినవాడు క్షణాల్లో చస్తాడు. అలాగే గతం మర్చిపోయిన నీ కొడుక్కి కూడా గతం గుర్తుకొస్తుంది. హ, నా చేతిలో ఒక మాయా ప్రపంచమే ఉంది. నా మీద నమ్మకం ఉంచు. మీ హరిని మళ్ళీ మామూలు మనిషిని నేను చేస్తాను. కాదు కూడదు, యశోదే నా ఇంటి కోడలంటావా? ఎప్పటికీ హరి మీ ఇంటికి రాడు. చాయిస్ ఈజ్ యువర్స్. ఏం కావాలో తెలుసుకోండి. యశోదకి మీరు న్యాయం చెయ్యాలనుకుంటారా? మీ కొడుకుతో కలిసి మీరంతా ఆనందంగా జీవితాన్ని గడపాలనుకుంటారా? ఊర్మిళ, నువ్వన్నట్టుగా నా కొడుకును మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగితే నువ్వు చెప్పినట్టు నేను వింటాను. ఈ ప్రణవిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. శభాష్, ఇప్పుడు నా దారిలోకి వచ్చావు దాక్షాయిని. మీ అబ్బాయిని స్పృహలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగే మీ అబ్బాయితో ఈ ప్రణవి పెళ్లికి మీరు సిద్ధంగా ఉండండి. ప్రణవి, పద వెళ్దాం. వెళ్ళొస్తానత్తయ్య, వెళ్ళొస్తాను మావయ్య. చేసుకుందాం హరి, మనం పెళ్లి చేసుకుందాం. ఆ బిడ్డ తండ్రికే ఎలాంటి బాధ లేనప్పుడు నీకు మాత్రం బాధ ఎందుకు? నేను నీ బిడ్డను కూడా మా మనవరాలుగా యాక్సెప్ట్ చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను. ఆ క్షణమే నేను మీకు దక్కను. ఇది నేను మీకు బెదిరించడానికి చెప్పడం లేదు. నా గురించి మీకు బాగా తెలుసు. నేను ఏదనుకుంటే అది చేసి తీరతాను. మర్యాదగా యశోదకి ఏదో ఒకటి చెప్పి ముందిక్కడి నుంచి పంపించేసేయండి. ఎలా ఉన్నావు యశోద? ఈ మాట అడగడానికి రమ్మన్నారా మావయ్య? అవును యశోద, అందుకే రమ్మన్నాను. మీరు తలదించుకున్నప్పుడే మీరు మాట్లాడిన మాటలు వేరని, మీరు మాట్లాడాలి అనుకున్నది వేరని అర్థం అవుతుందిలే మావయ్య. కానీ ఒకటి మాత్రం నిజం, జీవితంలో ఎన్నోసార్లు నేను మోసపోతూనే వచ్చాను. ఎవరిని నేను గుడ్డిగా నమ్మితే వాళ్ళు నన్ను మోసం చేస్తూనే వచ్చారు.
ఇప్పుడు వాళ్ళల్లో మీరు కూడా జాయిన్ అయ్యారని తెలిసాక నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నేను కనీసం నా నీడని కూడా నమ్మలేని స్థితికి వచ్చేశాను. బాగుంది మావయ్య, నేను ఎలా ఉన్నానో అడగడానికి పిలిపించారన్నమాట. అవును, ఈయనకి పని పాట లేక నువ్వెలా ఉన్నావో తెలుసుకుందామని నిన్ను పిలిపించారు. అందుకాక ఇంకెందుకు పిలుస్తారు? నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని పిలుస్తారా ఏంటి? ఇదిగో, నీ జీవితంలో ఇక నా కొడుకు లేడన్నది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, మా ఆయన పిలిచినా నా కొడుకు పిలిచినా మళ్ళీ నువ్వు నా ఇంటి గడప తొక్కకూడదు. అర్థమవుతుందా? బయలుదేరు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. చుట్టూర సముద్రం మా ఆయన పిలిచినా నా కొడుకు పిలిచినా మళ్ళీ నువ్వు నా ఇంటి గడప తొక్కకూడదు. వల్లే ఏమైపోతావు? నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని పిలుస్తారా ఏంటి? చూడు 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 బూచుడు చూడు బూచుడు చూడు 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 బూచుడు చూడు. అమ్మో, ఏమైందనా? ఎందుకు ఏడుస్తుంది బంగారు తల్లి? ఏడవకు నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? బంగారు తల్లి కదూ, నా బంగారు తల్లి కదూ. ఏడవకమ్మ ఏడవకమ్మ ఏడవకమ్మ. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందనా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను నీకెప్పుడూ దగ్గరగా ఉండలేదు. నన్ను క్షమిస్తావు కదూ? అనుక్షణం నిన్ను అంటిపెట్టుకుని ఉందామనుకున్నా ఈ రాక్షసుల వల్ల అది కుదరడం లేదు. నా అనుకున్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి నువ్వు, నన్ను ప్రేమించిన దగ్గర నుంచి హరి, అలాగే దాక్షాయిని అత్తయ్య వాళ్ళు అందరూ బాధపడుతూనే ఉన్నారు. మనందరం కలిసి ఆనందంగా ఉండే క్షణాలు ఎప్పుడొస్తాయో తెలియదు, కానీ ఆ క్షణాలు వచ్చే వరకు ఇలాగే దూరం నుంచి నిన్ను చూసుకుంటూ బతకాలేమో. ఈ కష్టం ఏ ఆడదానికి రాకూడదు. ఈ కడుపు శోకం ఏ కన్న తల్లికి ఉండకూడదు. ప్రణవి ప్లీజ్. వద్దన్నానా? నువ్వు దగ్గరికి రాక ప్రణవి. దగ్గరకు వస్తే బాగొచ్చు చెప్తున్నా. నేనొస్తాను. నువ్వు తిట్టినా వస్తాను, కొట్టినా వస్తాను. ఈరోజు నువ్వు నా మాట వినాలి, కానీ నేను నీ మాట వినను.
ప్లీజ్ ప్రణవి వద్దు. బాగుంటుంది, తిను తిను. హ, అయ్యో అయ్యో ఆహా, పర్లేదులే.